హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనందరం ఈ మాట ఎప్పుడో ఒకసారి విన్నాం, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అని. మంచి చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకో సమస్యలు వస్తూ ఉంటాయి. మనసులో ఒక బాధ, ఒక సందేహం, నేను మంచి చేశాను, అయితే నాకు ఇలా ఎందుకు జరిగింది అని. ఈరోజు ఈ మాట వెనుక ఉన్న నిజాన్ని, మీ జీవితాన్ని మార్చేలా మీకు నేను చెప్పబోతున్నాను. అసలు పుణ్యం అంటే ఏమిటి? పుణ్యం అంటే మంచి పని, పాపం అంటే కష్టం లేదా చెడు ఫలితం. కానీ అసలు విషయం ఏమిటంటే, మనం అర్థం చేసుకునేది ఒక భాగమే. ఒక చిన్న ఉదాహరణ, మీరు ఎవరికైనా సహాయం చేస్తారు, కానీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. అప్పుడు మనం అనుకుంటాం, పుణ్యం చేశాను కానీ పాపం ఎదురైంది అని. కానీ అది నిజంగా పాపమా, లేదా మనం చూసే కోణం తప్ప? ఇవి మన జీవితంలో సాధారణమే. ఒక అమ్మాయి రోజు దేవాలయానికి వెళ్తుంది, కానీ ఆమెకు సమస్యలు తగ్గవు. ఒక అబ్బాయి అందరికీ సహాయం చేస్తాడు, కానీ అతడే ఎక్కువగా బాధపడతాడు. అప్పుడు మనసులో ఒక డౌట్, మంచి చేయడం తప్ప అని. ఒక పట్టణంలో సురేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను హానెస్ట్ ఎంప్లాయీ. అతను అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతని ఫ్రెండ్ వచ్చి డబ్బు అడిగాడు. ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడు. అందువలన అతను నమ్మి డబ్బులు ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఫ్రెండ్ కనిపించకుండా మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కాల్ చేస్తే అటెండ్ చేయట్లేదు. ఆ వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి, టోటల్గా లాస్ అయ్యాడు. ఇంకా పెద్ద షాక్, సురేష్ జాబ్ కూడా పోయింది. ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాడు. ఫ్యామిలీ ప్రెజర్ ఎక్కువైంది. ఆ రోజు సురేష్ ఒక మాట అన్నాడు, ఇది నా తప్ప, మంచి చేయడం వల్ల ఇలా అయిందా అని. ఇదే పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనే భావన. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అతని లైఫ్లోకి లైఫ్ మెంటర్ వచ్చాడు. అతను చాలా పెద్దవాడు. ఒక విషయం చెప్పాడు. ఆ వృద్ధుడు సురేష్కి ఒక మాట చెప్పాడు, నువ్వు చేసినది పుణ్యం, అది ఎప్పుడూ నష్టంగా మారదు, కానీ ఫలితం రావడానికి కొంచెం టైం పడుతుంది అని. మన కర్మలు మనకు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. కొన్నిసార్లు ముందు కష్టం వస్తుంది, అది మనల్ని పరీక్షిస్తుంది. ఆ తర్వాతే మనకు నిజమైన ఫలితం వస్తుంది. అందుకే మనకు కనిపించేవి పూర్తిగా సత్యం కాదు. మనిషి ఆశ ఏమిటంటే మంచి చేస్తే వెంటనే మంచి రావాలి అని. కానీ జీవితం అలా కాదు. ఆలస్యంగా కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టం మన ఫ్యూచర్ని బెటర్ చేయడానికి వస్తుంది. పుణ్యం చేసిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. అది కనిపించకపోయినా ఒకరోజు తప్పకుండా ఫలితం ఇస్తుంది. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా సరే మంచి చేయడం అనేది ఆపొద్దు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ జీవితంలో పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అని అనిపించిందా? మీ స్టోరీ కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.